సృష్టి అనే కళాశాలలో దేవుడు అనే మాస్టరీ ఆధ్వర్యంలో జీవితం అనే కాగితం పైన ఆడపిల్ల మనసు అనే కలంతో ఆ పేపర్ పైన అమ్మ అని రాస్తే ఆ మాస్టారు 25 మార్కులు వేస్తాడు. నాన్న అని రాస్తే 25 మార్కులు వేస్తాడు. అలాగే స్నేహితులని రాస్తే ఇంకో 25 మార్కులు వేస్తాడు. మొత్తం కలిపితే 75 మార్కులు. అదే ఆ కాగితాన్ని అటు తిప్పి అత్త అని రాయండి, అంతే, మొత్తం కలిపి 75 మార్కులు ఒకేసారి వేస్తాడు. ఆ మాస్టరు అంటే దేవుడికి కూడా ఇష్టమైన సబ్జెక్టు అత్తే అన్నమాట. అందుకే అలాంటి అత్తమ్మతో ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఒక మంచి వంటకం తయారు చేయబోతున్నాం. మరి ఈ రోజు మన చట్పట్లో మనందరికి రుచికరమైన వంట చేయడానికి వచ్చేస్తున్నారు మన ఫేవరెట్ పాటల అత్తమ్మ అరుణ సుబ్బారావు అత్తమ్మ. హాయ్ అత్తమ్మ, ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అత్తమ్మ. ఎప్పుడెప్పుడు మళ్ళీ మీరు వచ్చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాం. నేను కూడా ఎదురు చూస్తున్నాను రా. మా అమ్మాయిని ఎప్పుడు చూస్తానా, కొత్త వంట ఎప్పుడు నేర్చుకుంటాం అంటే తెలిసిన వంటలే మళ్ళీ కొత్తగా నేర్చుకున్నట్టుంది. కోడలకు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. మర్చిపోయిన వంటలన్నీ మాకు చేసి చూపిస్తూ అది మా అమ్మ అత్తమ్మ నేర్పించిన వంటలని నేను కూడా గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బిజీ షెడ్యూల్ లో పరిగెడుతూ ఉంటాం కదా, అందుకని. అలాగే మీ మంచి మంచి పాటలతో, మీ సందర్భానుసారంగా పాడే పాటలతో మాకు అసలు టైం అయిపోయిందా, మేము వంట చూసామా పాటలు విన్నామా అనే లోపు అయిపోతుంది వంట. చాలా ఎందుకంటే తొందర వంటలే చేయాలరా తల్లి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ అది తప్పదు. ఎందుకంటే ఒకప్పుడేమో పొయ్యి దగ్గర కూర్చొని ఊదుకుంటూ దంచుకుంటూ చేసేవారు. ఇప్పుడు అంత టైం ఎక్కడుంది మనకి. అందుకని నాకైతే నేను చూడగానే అబ్బా ఇంత అందమైన అమ్మాయికి ఏం పాట పాడాలబ్బా వచ్చేసింది. ఎర్ర చీర కందం నువ్వే తేవాలే ప్రవీణ, నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిలకమ్మ, పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ, వంట చేస్తూ ఉంటే మా ఇంటి లక్ష్మివమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మ. సూపర్ అత్తమ్మ. ఇది ఎర్ర చీర, నల్ల చీర, ఆకుపచ్చ చీర కట్టుకున్న కోడళ్ళందరికీ మా అత్తిస్తున్న గిఫ్ట్ అంతే. అవును, సూపర్ అత్తమ్మ. సరే, ఈ రోజు మా అందరి కోసం ఏం వంట చేస్తున్నారు? ఈ రోజు వంట ఏంటంటే పొన్నగంటి కూర. పొన్నగంటి కూర కాంబినేషన్. ఇది కూరలా ఉంటుంది. కూర కొంచెం దగ్గరగా ఉంటుంది అంటే పొడి కూరలాగా ఉంటుంది. పొన్నగంటి కూర ఎంత మంచిదో తెలుసా? కళ్ళకి ఎంత మంచిదో. నీ కళ్ళు అందంగా ఉండాలంటే పొన్నగంటి కూర తినాలి. జుట్టు బాగా పెరగాలంటే పొన్నగంటి కూర తినాలి. అయితే అర్జెంట్ గా ఈ కూర రోజు చేసుకొని తింటాను. ఎందుకంటే కళ్ళకి చల్లదనం రా తల్లి, ఇవి కళ్ళకి చల్లదనం, బాగా పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, విటమిన్స్ అన్ని ఉంటాయి దాంట్లో. పొన్నగంటి కూర చాలా రేర్ గా దొరుకుతుంది. అది దొరుకుతుంది ఇప్పుడు మనకి, ఒకప్పుడు దొరికేది కాదు. అది దాంట్లో పెసరపప్పు వేస్తే ఇంకా చల్లదనం కదా. మరి సరదాగా మాట్లాడుతూ పాడుతూ ఇది వంట కాదే కాదు, ఏ వంట ప్రవీణకు రాదు. వాటమ్మా, ఎందుకు నిజాలు చెప్పేస్తా? లేదురా, నేర్చుకుంటావు కదా, అందరికి తెలియదు కదా. అవునులేమ్మా. సో మీరు ఇలా మాట్లాడుతుంటే పాటలు పాడుతుంటే వంట చూడకుండానే టైం అయిపోద్దేమో. సరే, అందుకే పొన్నగంటి పెసరపప్పు కూర కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. తల్లి, పొన్నగంటి పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పొన్నగంటి ఆకు, పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సరే అత్తమ్మ, అన్ని పదార్థాలు చక్కగా రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేసుకోవాలో చెప్పండి. కాడలు లేకుండా పొన్నగంటి ఆకు తుంచి చక్కగా పెట్టుకొని కడిగేసి మరి పెట్టి రెడీగా పెట్టుకున్నాం. ఓకేనా తల్లి? ముందు మనం ఏం చేద్దాం, చక్కగా మంచిగా ఒక తపాడ పెట్టేద్దాం పొయ్యి మీద. ఓకే. అత్తగారంటే అజమాయిషిలే కాదమ్మా, అవునులే, వంటలు చక్కగా నేర్పిస్తాది అత్తమ్మా, కలికి ముచ్చాల కొలికి బాండీని పెట్టమ్మ పొయ్యి మీద. పెట్టేసావుగా, అయిపోయింది. మళ్ళీ మర్చిపోయావు, చూస్తా. గిన్నె అన్నారు కదా, గిన్నె పెట్ట బాండి అంటారా? పాత రోజుల్లో బాండి అంటారు దాన్ని, బాండి అనేవారు అన్నమాట. ఇలాంటిది తపాళ అంటారు. వేడెక్కిందా? ఓకే. మనం ఏం చేద్దాం, కొంచెం నూనె పోద్దాం. అన్నిట్లో నూనె తప్పదురా, నూనె ఎంత అవాయిడ్ చేద్దామన్నా కుదరదు, తప్పకుండా పోసుకోవాల్సిందే. బాగా చూడు ప్రవీణమ్మ, సిమ్ లో పెట్టుకోవాలరా తల్లి. ఇప్పుడు ఏం చేయాలి, సిమ్ లోనే ఉంది కదా,
కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. వేయి తల్లి, బంగారు తల్లి. కొంచెం వేస్తే చాలు, ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. ఓకే తల్లి. తర్వాత ఏం చేయాలి, 2 ఎండుమిర్చి వేసే తల్లి. చిట్టపట్ట చిట్టపట్ట పేలుతూ ఉంటే, ముఖము మీదకు ఎగురుతూ ఉంటే, వంటను మనము మరిచిపోయి మనం అటు ఇటు ఇటు అటు పరిగెడుతుంటే, చెప్పలేని ఆ తంట నేను ఏమని చెప్పేదమ్మా. మాడిపోద్ది కదా. అయిపోయింది, చాలేరా తల్లి. ఓకే ఏం తల్లి, పొద్దుంది వేసాం, ఉల్లిపాయలు వేసాం, 2 మిరపకాయలు. తర్వాత ఏం చేయాలి, ఆకు జాగ్రత్తగా మరి కొంచెం వేస్తే ఇంకా బాగుంటుందిరా. ఇంకొంచెం పడుతుంది. కొంచెం కరివేపాకు కూడా లైట్ గా దాంతో పాటు కలిపి వేసేసుకోవచ్చు. కొంచెం ఆకు వేసుకుందామా. ఎర్ర తల్లి వేగుతుందా? ఆకంతా ఇలా ఆకు కొంచెం వేగాలి. ఓకేనా. వేగిన తర్వాత ఏం చేయాలి, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పట్టుకుంటాను, ఉప్పు చేతికి ఇవ్వకూడదు ఎవరికి. అలాగే. ఓకే తల్లి. చిన్న చిన్న చిట్కాలు అనమాట ఇవన్నీ. నూనె కానీ ఉప్పు కానీ ఎవరి చేతికి ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఆ తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు ఎవరికైనా చేతికి ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. ఓకే. పసుపు చాలా మంచిది అన్నమాట, ఆడపిల్లలకి ఇంకా మంచిది. ఓకేనా తల్లి, చాలు. తర్వాత మంచి కారం, మంచి కారం కొద్దిగానే వెయ్యాలమ్మా, చాలును ఓయమ్మా. ఓకే. కొంచెం నీళ్ళు పోసేసి అయిపోతుంది. నీళ్ళు మనం తక్కువ వేస్తాం కదా, అందుకని కొంచెం పొగలు ఎక్కువ వస్తున్నాయి. మా కోడల్లాగా అప్పుడప్పుడు బుసబుసామంటూ ఉంటుంది. కొంచెం లైట్ గా నీళ్ళు పోసావా. మనం ఇది కడిగేసి పెట్టుకున్నాం పప్పు. ఈ పప్పు పెసరపప్పు దాంట్లో వేయాలి. ఇదేంటంటే పప్పే ఉండాలి, అందుకని అది ముందు వేయించుకున్నాం. ఈ పప్పు కనిపించాలి, కనిపిస్తే చాలా బాగుంటుంది. వేసేద్దామా. వేసేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయి, పప్పు ఉడకాలి కాబట్టి లైట్ గా వేస్తే సరిపోతుంది. మళ్ళీ కొంచెం నీళ్ళు చాలు. సో ఇప్పుడు ఏం చేసామో తెలుసు కదా, తాలింపు గింజలు అన్ని బాగా వేగిన వెంటనే మనం పొన్నగంటి ఆకు ముందుగా కోసి శుభ్రం చేసుకున్నది అది వేసాము. అది కొద్దిగా వేగిన వెంటనే దానిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేసి కొద్దిగా నీళ్లు పోసి పప్పు ఉడికేదాకా మూత పెట్టేసుకుంటాం. అంతే కూర రెడీ కదా. చక్కగా పాట పాడుకుంటూ అత్త కోడళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తినేసేయచ్చు కదమ్మా. అంతే. చూద్దాం అత్తమ్మా. చూద్దాం తల్లి. దగ్గరగా అయిపోయింది కదా. వాటర్ తగ్గిపోవాలంటే కొంచెం నీళ్లు లోపలికి అయ్యేలా ఉడకాలి, అంతే సరే. పప్పు కూడా ఉడికినట్టు కనపడుతుంది. పప్పు ఏంటంటే పలుకు అలాగే ఉండాలి, కొంచెం ఉడకాలి. అది కొంచెం అలాగే గట్టిగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఆకు ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. కొంతమంది ఏంటంటే కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కారం వేసుకొని అక్కర్లేదు, మనకి 2 మిరపకాయల కారమే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ పడతాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో దిగుతుంది. అది తీసేద్దాం. ఇంకా ఆపైనా ఆపేసేమ్మా. బౌల్లోకి తీసుకుందాం. మనసు తీరగా నవ్వులే కూరను తీస్తూ నవ్వుతూ ఉండమ్మా. అమ్మను బంగారు తల్లి, ఒక విషయం తెలుసా, ఇలాగే మా కోడలు లాంటి అమ్మాయి చక్కగా వంట చేసి వాళ్ళ ఆయనకి చూపించింది. చూపించిన తర్వాత ఆయన చూసేసి ఏ టీవీలో చూసి వంట చేసావు అని అడిగాడంట. మీకు ఎలా తెలుసండి, అలా ఎలా కనిపెట్టేశారు అని అడిగిందంట ఆమె. ఎలా కనిపెట్టడం ఏంటి, నువ్వు చేసిన వంట కంటే పైన అద్దినవి ఏంటంటే గార్నిషింగ్ ఎక్కువైపోయింది, అందుకే నాకు అర్థమైంది అన్నాడట. కాకపోతే మన దగ్గర పాత వంటలు కాబట్టి మరొక ప్రాబ్లం లేదు, హ్యాపీగా మా అబ్బాయికి ఇచ్చేయచ్చు. ఆయన కళ్ళు మూసుకొని లొట్టలేసి భయపడకుండా, ఎందుకంటే ఇక్కడ అమ్మ చేసింది కాబట్టి. మా మర్చిపోయారు, ఇవాళ మా అందరికి రోజు ఒక చిట్కా చెప్తారు కదా, నాకు టేస్టింగ్ ఇవ్వబోయే ముందు ఒక మంచి చిట్కా చెప్పరా. సరే, చిట్కా కూడా పాడుకుంటూనే చెప్తా, అంతే కదా, ఓకేనా మీ స్టైల్లో. ఇంకోటి ఏంటంటే తేనె ఎక్కడైనా పెట్టు, చీమలు బాగా పట్టేస్తాయి. అంత కష్టమో మనకి కదా, తేనె వాడుతూ ఉంటాం పిల్లలకి పెద్దలకి అందరికి. అందుకని ఏం చేయాలంటే తేనె సీసాలో యమ్మో 4 మిరియాలేస్తే చాలమ్మో,
తాజా గుండును ప్రవీణమ్మ. అది ఓకేనా. చీమలు కూడా దగ్గరికి రావు. చీమలు కూడా అస్సలు దగ్గరికి రావు. సూపర్, బాగుంది కదా. తేనె డబ్బాలో మీరు దాన్ని తీసిన తర్వాత ఒకవేళ చీమలు వస్తాయన్న భయం లేకుండా ఒక 4 మిరియాలు వేయండి, ఫ్రెష్ గా ఉంటుంది, చీమలు పట్టావు. బాగుంది అత్తమ్మ. అది ఇంకో విషయం ఏంటి తెలుసా, ఇంకోటి ఏంటంటే మనం ఎంత చక్కగా అందంగా తయారైనా సరే, కానీ ఎంత అందంగా ముస్తాబైనా సరే, పెదవి మీద చిరునవ్వు అనే ఆభరణం లేకపోతే వెలవెలబోతుందట. అందుకని చిరునవ్వుతో సరదాగా నవ్వుతూ ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ రుచి చూసి చెప్పమ్మా. థ్యాంక్ యూ. అలాగే అత్తమ్మ. నాకు ఏదైనా పాట ఇచ్చావనుకో, నేను ఏదైనా క్లాసికల్ గా పాడాలన్నాను, ఇలాగే పాడతాను. వయుదిసు కొలవరి అని. ఓకే, బాగుందా? ఉప్పు కారం అన్ని సరిపోయా? అన్ని సరిపోయినాయి. సూపర్ ఉంది. కూర, ఆకుకూర అనగానే అబ్బా నాకు వద్దులే ఇంకేం ఉన్నాయని అడుగుతాం. అలా కాకుండా చాలా టేస్టీగా, స్పైసీగా, పప్పులతో ఆకుకూర కాంబినేషన్ అదిరిపోయింది. బాగుందా? చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు కూడా మా అబ్బాయికి మనవలకి చేసి పెట్టాలి బంగారు తల్లి. సరే అత్తమ్మ. అప్పటిదాకా చూసారు కదా, పొన్నగంటి పెసరపప్పు కూర చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. పొన్నగంటి పెసరపప్పు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పొన్నగంటి ఆకు, పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. పొన్నగంటి పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి పోపు వేగిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకు వేసి దానిలో కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దానిలో సరిపడిన ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి తర్వాత పెసరపప్పు కూడా వేసి మరలా సరిపడినంత నీళ్లు పోసి మూత పెట్టి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే. ఇలా తయారైన కూరని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొన్నగంటి పెసరపప్పు కూర రెడీ. ఓకే అత్తమ్మ, ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మా అందరి కోసం, మన కళ్ళకి అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పొన్నగంటి ఆకుతో టేస్టీగా వంట ఎలా చేసుకోవాలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉందిరా నాకు తల్లి. మరి అలాగే ఈ అత్తమ్మ రుచులు కూడా అందరూ చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ గా తయారు చేసిన ఈ పొన్నగంటి పెసరపప్పు కూర చూడటం మిస్ అయ్యారా? మీరు ఏం చేయాలో తెలుసా? అస్సలు బాధపడద్దు. youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా పొన్నగంటి పెసరపప్పు కూర అని టైప్ చేయండి. అంతే, ఆ కూర ఎలా తయారు చేసామో చూసేయచ్చు. నెక్స్ట్ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.